హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ షో. సో కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇవాళ ముంబైలో జరగబోతుంది. ఆల్రెడీ ప్రభాస్ అన్న నిన్ననే మనకు ముంబైలో అయితే ల్యాండ్ అయ్యాడు నిన్న నైట్. సో అందరూ అటెండ్ అవుతారంట. మూవీలో ఉన్న ఇంపార్టెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అమితాబ్ బచ్చన్ కానీ, దీపిక పడుకోన్ కానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్, ఇక అందరూ ఎవరైతే ఇంపార్టెంట్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో అందరూ అటెండ్ అవుతారంట ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అదేంట్రా అసలు ఎటువంటి హైపు లేదు, క్రేజ్ లేదు, ఇంతలోపే ప్రీ రిలీజ్ ఈవెంట్, సెకండ్ ట్రైలర్ ఎక్కడ? ఒకడేమో 23rd రోజు అన్నాడు, ఇప్పుడేమో ఇంత సడన్గా ముంబైలో, ఒకలేమో అమరావతిలో అన్నారు. ఏంటిది ఇంత హైప్ లేకుండా ఏంటిది ఇలా జరుగుతుంది అంటారా? ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అయితే వెదర్ కండిషన్స్ బాగాలేవు. సో వర్షం పడుతుంది అని వాళ్ళకైతే భయం ఉంది. అందుకోసమే వాళ్ళైతే ముంబైలోకి అయితే షిఫ్ట్ చేశారు. సో ఇక్కడైతే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందరైతే అటెండ్ అవుతారంట. అసలు ఏంటో కల్కి మూవీ టీం వాళ్ళు ఏదో అట్లా పేరుకే చేస్తున్నాము అంటే చేస్తున్నాము, చేద్దామా అంటే చేద్దాము అన్నట్టే ఉన్నారు. కానీ ఏమాత్రం అసలు మూవీ పైన ఇంట్రెస్టే చూపించట్లేదని నాకైతే అనిపిస్తుంది. ఇది చాలా చాలా దారుణం. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద సినిమా మన ఇండియన్ సినిమా, ఇటువంటి సినిమాకి ఇంత డల్ ప్రమోషన్స్ వస్తాయని అయితే కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక దేవుడి దయ వల్ల డే 1 టాక్ కరెక్ట్గా వచ్చి మంచి రికార్డ్స్ పెడితే అదే చాలు. ఇక ప్రమోషన్స్ అంటారా, అది ఇక దేవుడికే తెలియాలి. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఎవరికి చెప్పకుండా వీళ్ళైతే సడన్గా ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. చాలా చాలా ఘోరము. ఒక చీఫ్ గెస్ట్ లేరు, ఎవరు లేరు. ఇక ప్రభాస్ అన్న ఒక్కడే చూసుకోవాలి సినిమా ఎలా నడుస్తుంది అనేది.